క్వశ్చన్ ఇప్పుడు వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. వాట్ టు వర్సెస్ కూలీ ఈ రెండు సినిమాలు దేనికి వెళ్తావు? దేనికి వెళ్ళవా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి. సింపుల్ క్వశ్చన్ వాట్ టు కూలీలో ఏ సినిమాకి వెళ్తారు ఫస్ట్? మీ దగ్గర నేను కూలీయే, మన కూలీలమే చెప్తాం 2 మాటలు. లేట్ అవుతుంది నాకు లేట్ అవుతుందా? 3 నిమిషాలకు మెట్రో ఓకేనా? వాట్ టు కూలీ ఈ 2 సినిమాల్లో ఏ సినిమా హైయెస్ట్ ప్రయారిటీ నీకు? కూలీ. ఎందుకు కూలీ? కూలీ అంతే. అంటే మన కూలీలోనా? రజనీ ఫ్యాన్స్ మనం, అది ఓకే. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. సో వాట్ టు ట్రైలర్ చూసారా? చూసినాం. ఏమనిపించింది? మంచిగా అనిపించింది. మంచిగా అంటే మంచిగా ఇంటిగ్రేషన్ బాడీ చూపించారు, ఫైట్ సీన్. వాట్ ఇస్ దిస్? ఏమయ్యా మగాళ్ళం ఏంటి సాటి మగాడి బాడీ చేసి బాగుందంటవా? ఇప్పుడు ఖైరాత్ అని చూసినామంటే ఒప్పుకుంటారా? మరి అది అది కావాలి. ఖైరాత్ బాడీ బాగుందంటే బాగుండేది. సరేలే ఓకే. కానీ కూలీ ట్రైలర్ చూసినాం. నాగార్జున నెగిటివ్ రోల్ కదా. సో వాట్ పాజిటివ్ ఉంది మాకు. ఓకే. సో ఎంత కనెక్ట్ చేస్తాయి 2 సినిమాలు ఒక్కొక్కటి? హలో హలో కొంచెం ఫోన్ కాల్లో ఉన్నాడు, వస్తాడు. దామదా అరే మమ్మల్ని ఇంటర్వ్యూ చేసుకుంటుగా బాబు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇంటర్వ్యూ అదేలే ఓకే. ఆగస్ట్ 14th రా. ఆ రోజు ఏంటి చెప్పు మనకి? ఇండిపెండెన్స్. ఆగస్ట్ 15th 14th రా. వార్ టు కూలీ ఈ 2 ఫిలిమ్స్ వస్తున్నాయి. ఈ రెండింటిలో ఏ సినిమాకి వెళ్తావు? ఫస్ట్ చదువే ఇంపార్టెంట్ కదా అన్న. వేసేసాడు, బాగా వేసేసాడు. సినిమాకి వెళ్ళా. తమ్ముడు ఒకసారి ఆగు. ఒక్క చిన్న క్వశ్చన్. బాగా నవ్వారు, చాలా చక్కగా నవ్వారు. ఏం చెప్పావురా? ఒక క్వశ్చన్ ఇట్రండి అట్లా అటు వెళ్ళకండి, వెహికల్స్ ఉన్నాయి. అదే ఆగండి. ఏం లేదు. వార్ టు కూలీ 2 సినిమాల్లో దేనికి వెయిటెడ్ ఉన్నాను అడుగుతా. వార్ 2 ఉన్న ఫిలిం అది రిలీజ్ అవుతుంది, కూలీ కూడా సేమ్ డే రిలీజ్ అవుతుంది. 2 సినిమాలు దేనికి వెళ్తారనే దాని గురించి అడుగుతా అంతే. సినిమా నాలెడ్జ్ లేదు యాక్చువల్గా నాకు. సీరియల్ చూస్తారా? సీరియల్స్ కూడా చూడండి, నేను అసలు ఏవి చూడండి. సిరీస్ చూస్తారా? వెబ్ సిరీస్ అది కూడా చూడండి. వార్ 2 కూలీ 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఆగస్ట్ 14th రా. మళ్ళీ చెప్పండి. వార్ 2 కూలీ ఈ 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రీ రిలీజ్ నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? రీ రిలీజ్ కాదు, రిలీజ్ తల్లా. చెప్పండి. అంటే ఈ సినిమా రిలీజ్ అవుతున్నాయి కూడా తెలియకుండా ఏమన్నా క్వశ్చన్ నన్ను. చెప్పండి. సరే 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఏ సినిమాకి ఫస్ట్ వెళ్తావు? ఏ సినిమాకి వెళ్ళా అసలు? ఎందుకు సీరియల్ చూస్తావా? సీరియల్ కూడా ఏం చూడ అసలు, మాకు టైం ఉంటే కదా ఇక్కడ ఫస్ట్. మేము ఎవరం గో ఇలా కనిపిస్తున్నా? నారాయణ కలెక్టర్. ఓకే. నారాయణ సారీ ఎంబీబీఎస్ డాక్టర్. అవన్నీ ఏమొద్దు. ఎంపీసీ నేను తీసుకున్నది ఎంపీసీ. ఏమవుదాం తీసుకున్నావు? ఏం అవ్వదలుచుకోలే. అంటే ఏమవుతావు అర్థం కాలేదా? ఏం జాబ్ రావు, ఏం రావు. ఏం చేయాలి? చదువుకున్నాం అంతే. చదువుతున్నావు అంతే. మీరే మాకు ఏం తెలియదండి. మైక్ పట్టుకొని తిరుగుతున్నాం మేము కూడా. ఏంటి సంధ్య? ఆమె పిలవండి. సంధ్య నువ్వేనా? సంధ్య అంటే పెద్దవాడు అనుకుంటున్నావా? ఏ తల్లి కన్ను బిడ్డో. చెప్పండి. అదే వార్ 2 కూలీ రిలీజ్ అవుతున్నాయి 2 ఫిలిమ్స్. వాళ్ళు వెళ్ళాలనుకుంటే ఏ సినిమాకి వెళ్తారు? అసలు అది రిలీజ్ అవుతుంది కూడా మాకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్పే వరకు తెలియదు. గ్రహాంతరవాసి మీరు అందరూ. థ్యాంక్ యూ సో మచ్. అంటే నారాయణ కదా, సో గ్రహాంతవాసి. అంటే నారాయణ కదా, సో గ్రహాంతవాసి. అంటే నారాయణ కదా, సో గ్రహాంతవాసి. నారాయణ వీళ్ళందరూ అదే ఒక రకంగా. శ్రీ చైతన్య. అదే సరేలే. మరి 2 చెప్పకపోతే శ్రీ చైతన్య వాళ్ళు ఫీల్ అవ్వరా? సరేలే ఓకే. కానీ సీరియల్ బాగా ఈ మధ్యకాలంలో ఏది బాగా చూస్తారు మీరు? నేనా సీరియల్ టైం కూడా లేదు. రాయలసీమ కదా? కాదు, మహబూబ్ నగర్. సేమ్. అది నెల్లూరు దగ్గర
సో మీరు పక్కా తెలంగాణ ఎట్లా మా లాంగ్వేజ్ లోనే అర్థం అవుతుంది మీకు, మా స్లాంగే అర్థం కావాలి. ఏముంది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు తెలంగాణ మాట్లాడేస్తున్నారు స్టైల్ గా. బికాస్ ఇది హైదరాబాద్ లో ఉంటున్నారు కాబట్టి అది వచ్చేసి. ఓకే చదువుకోండి. ఓకే థ్యాంక్ యూ. తమ్ముడు వార్ టు కూలీ రిలీజ్ అవుతున్నాయి. కూలీ ఎందుకు కూలీ? అంటే లోకేష్ కదా, లోకేష్ కనకరాజ్ కోసమా? ఏ ప్రీవియస్ ఫిలిం ఏది బాగా నచ్చింది నీకు? ప్రీవియస్ ఫిల్మ్ ఖైదీ ఖైదీ విక్రమ్ చూసావా? చూసా. కానీ ఖైదీ నచ్చిందా? అంటే బిర్యానీ తింటాడు కాబట్టి కాదు సరేలే ఓకేలే కానీ రైట్. కూలీలో నాగార్జున విలన్ కదా, అవును. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. వార్ టూ ట్రైలర్ చూసావా? చూసా. ఎలా అనిపించింది వార్ టూ ట్రైలర్? వాటర్ ట్రైలర్ కూడా బాగానే అనిపించింది. బాగానే ఉంది కానీ ఫస్ట్ అయితే కూలీకి వెళ్తావు. ఫస్ట్ డే ఫస్ట్ షో. అవును. స్కూల్ ఉన్నాయి కొడతావు, కాలేజ్ ఉన్నాయి కొడతావు. లేదు కాలేజ్కి వెళ్ళి కాలేజా నువ్వు? ఏది ఇంటర్మీడియట్? అవును అట్లా. సర్లే అయితే ఫస్ట్ అయితే కూలీకి వెళ్తావు, ఓకేనా? సరే ఓకే బాయ్. వార్ టూ కూలీ ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాకి వెళ్తారని అడుగుతా అంతే. పెద్ద ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్ కాదు. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్ కాదు, ఒక ముక్కలో ఆన్సర్ చెప్పొచ్చు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. వార్ టూ కూలీ ఈ రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, మీకు ఐడియా ఉందా? సో ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద గెలుస్తుంది అనుకుంటారు? కూలీ అయితే కూలీ. ఎందుకు కూలీ? బై నార్మల్ గా నచ్చింది అనుకో. ట్రైలర్ చూసారా? చూడలే కానీ చెప్తుంటే ఓకే చెప్తుంటే విన్నారు. వార్ టూ కానీ చూసారా? వార్ టూ సంబంధించిన అప్డేట్ చూసారా? బై ఎందుకు? ఎన్టీఆర్ హృతిక్ రోషన్ చేస్తున్నాడు కదా కాంబినేషన్. చదవడమే అయిపోయింది ఎట్లా. అవునా? ఎంత కష్టపడిపోతున్నారు. సరే ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళాల్సి వస్తే ఏ సినిమాకి వెళ్తారు? కూలీ. కూలీ. మీరు? కూలీ. ఎందుకు కూలీ? నా ఫ్రెండ్ చెప్పింది కాబట్టి తన ఒపీనియన్ నా ఒపీనియన్ అనుకుంటా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నా ఫ్రెండ్ చెప్పింది కాబట్టి తన ఒపీనియన్ నా ఒపీనియన్ అనుకుంటా. ఓకే నేను చెప్తే వెళ్ళిపోతారు. రైట్ ఓకే. తమ్ముడు ఆగస్ట్ 14 వార్ టూ వర్సెస్ కూలీ ఈ రెండు సినిమాల్లో ఏది విజయం గెలుచుకుంటుంది అనుకుంటున్నావు? ఏది బాగా ఆడుద్ది అనుకుంటున్నావు? వార్ టూ ఎందుకంత నమ్మకం? ఎందుకంటే ఇద్దరు సూపర్ స్టార్స్ ఉన్నారు. ఇందులో ఇంకా చాలా మంది ఉన్నారు కదా కూలీలో కూడా. నాకు వార్ టూ అని వార్ టూ మీద ట్రైలర్ ఏమైనా చూసావా? చూస్తా. ఎట్లా అనిపించింది ట్రైలర్? బాగుంది. ఓకే ఎంత కలెక్ట్ చేస్తా అనుకుంటున్నావు వార్ టూ? 1000 crores 1000 crores పక్కా. అనుకుంటా. ఓకే ఓకే ఇట్స్ ఓకే. ఇది చూసావా కూలీ ట్రైలర్ చూసావా? చూసా. అదే అనిపించింది. బాగానే ఉంది. బాగానే ఉంది. ఓకే బిలో యావరేజ్. ఓకే సో కూలీ అయితే నీకు సెకండ్ ప్రియారిటీ, ఫస్ట్ ప్రియారిటీ వార్ టూ ఏనా? వెళ్తావా ఫస్ట్ డే ఫస్ట్ షో? వెళ్తా. ఓకే ముఖ్యంగా ఎందుకు వెళ్తావు అనుకుంటున్నావు సినిమాకి? హృతిక్ ఎన్టీఆర్? ఎన్టీఆర్ కోసమే. రైట్ ఓకే జన మీకు వింటే కదా. తమ్ముడు వదిలేస్తానే నేనే పట్టుకుంటా. తమ్ముడు వార్ టూ కూలీ ఈ రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, ఏ సినిమాకి వెళ్తారు? ఇప్పుడు రెండింటికంటే ఒకటేసారి పరిగెడతా, ఈ థియేటర్లో పరిగెడతా, ఆ థియేటర్లో ఒకటేసారి చూడలేదు కదా, ఫస్ట్ ఏ సినిమాకి వెళ్తారు? వార్ టూ. ఎందుకు వార్ టూకి? తమ్ముడు నువ్వు మన మ్యాచ్ మన కులపడివే. ఓకే 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 కేఆర్ అద్వాని కోసం వెళ్తావు? ఫస్ట్ అయితే కూలీకి వెళ్తా. ఫస్ట్ కూలీకి వెళ్తావా? ఎందుకు? నాగార్జున కోసం. నాగార్జున కోసం యాంటీ అగ్నిస్ట్ రోడ్ కోసం, అంటే విలన్గా చేస్తున్నాడు కదా. ఓకే సో ట్రైలర్ చూసావా కూలీ? ఎలా అనిపించింది ట్రైలర్? బాగానే ఉంది. ఓకే ఏ రెండు ట్రైలర్లు బాగున్నాయి వార్ టూ కూలీలో? కూలీ బాగుంది. కూలీ బాగుంది. వార్ టూ అడ్వెంచర్ కదా, నాకు నచ్చలేదా? అంటే అది కామన్ అయిపోయింది కదా ఇప్పుడు. ఓకే యాక్షన్ అడ్వెంచర్ కామన్ అయిపోయింది అంటూ. మోస్ట్లీ కూలీ కోసం అంత ఈగర్గా వెయిట్ చేయడానికి కారణం ఏంటి? అది థ్రిల్లింగ్ జోనర్ ఉంటుంది కదా, ఓకే దానికోసం. పైగా లోకేష్ కనకరాజ్ మూవీ సిస్టమ్. ఓకే అది ఎల్సీఓలో పార్ట్ అనుకుంటున్నావా కదా? లేదు, స్టాండ్ అలోన్ ఫిలిం అది. ఓకే సో ఫస్ట్ అయితే కూలీకి వెళ్తావు నువ్వు. ఎంత కలెక్ట్ చేస్తా అనుకుంటున్నావు కూలీ? మోస్ట్లీ ఒక 500-600 ప్లస్, ఎందుకంటే వాటర్ ఉంది కదా. సో అందుకే కాంపిటీషన్ వల్ల. లేకపోతే ఎంత కలెక్ట్ చేస్తే వార్ టూ? లేకపోతే ఒక 1000 కోట్లు ఈజీగా. చాలు అదొకటి చెప్పండి. వార్ టూ కూలీ ఈ రెండు సినిమాలు ఏ సినిమా? ఇంటికి వెళ్తారు ఉండద్దు. అదిదా సర్ప్రైజ్. ఇంటికి వెళ్తారు ఉండద్దు. అడ్రస్ చెప్పు, నీది ఒకసారి అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు ఇంటికి వెళ్తుందంట ఫస్ట్. అయినా తీలే ఓకేనా, లోపలగా వరకు వస్తాయి. తమ్ముడు వార్ టూ కూలీ వార్ టూ కూలీ పైసలు లేవు సినిమాకి. వార్ టూ కూలీ ఉండు. వార్ టూ కూలీ రెండింటిలో ఏ సినిమాకి వెళ్తావు? దేనికి పైసలు? అద్భుతం. మేడం
ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటారు రా బాబు. అందుకే వార్ 2 కోసం వార్ 2 అంతే. ఓకే కూలీ చూసావు ట్రైలర్? కూలీ చూసా కానీ వార్ 2 బాగా అనిపించింది. అవునా? Yes. ఓకే అంటే యాక్షన్ అడ్వెంచర్ కాబట్టి యా ఎంత కలెక్ట్ చేద్దాం అనుకున్నావు సినిమా? ఎక్స్పెక్టేషన్ ఏం లేదు కానీ దాటిపోతుంది, మన మనసులు దాటిపోతుంది అది సరిపోతుంది. ఓకే అంటే ఎన్టీఆర్ కోసం వెళ్తావా, హృతిక్ కోసం వెళ్తావా, లేకపోతే ఎన్టీఆర్ ఓన్లీ ఎన్టీఆర్ ఓన్లీ ఎన్టీఆర్ కోసం? ఓన్లీ ఎన్టీఆర్. ఓకే కూలీ ట్రైలర్ లో నీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది? చెప్పడానికి అవసరం లేదు, కమల్ హాసనే ఓకే తప్పది. ఓకే కానీ ఎంత చేసిన ఎన్టీఆర్ మించిన వాళ్ళు లేరు. సౌత్ ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్. రైట్ ఓకే